ఇన్కమ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అమౌంట్ అనేది ఆస్తిపరంగా కాకుండా జస్ట్ అమౌంట్ అనేది జస్ట్ అవసరం కోసం మాత్రమే చూసుకోవాలనేసి నా ఒపీనియన్ మేడం. ఇప్పుడు సంపాదిస్తారు, మనం ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్ళాం కదా, జస్ట్ అవసరమైన ఫుడ్. ఇప్పుడు మనం 3 పూట్ల ఫుడ్ తింటే చాలు, మనం ఆస్తులు సంపాదించిన ఆయన తీసుకెళ్ళాం కదా అనేసి ఇలా చేస్తున్నాను. నేను స్టార్ట్ చేసేటప్పుడు ఒక్కరితో ఇంట్లో నుంచి బయటకు వచ్చాను. ఇప్పుడు చూసుకుంటే మన వెనకాల లక్షల మంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఆ రోజు నేను ఒక్క మెట్టు పోరాటం చేయకపోతే ఈ రోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు కదా. నైస్, కరెక్టే. సో మీ మమ్మీ వాళ్ళు ఎలా నీకు సపోర్ట్ చేస్తారు? అంటే నువ్వు ఒక్కడివేనా కొడుకు? లే మ్యామ్, మా అన్న, నేను, మా అక్క. మీ అక్క, ముగ్గురు ఉన్నారు. సో నువ్వు ఇలా వెళ్తాను, ఇలా సైక్లింగ్ చేస్తాను అంటే వాళ్ళు ఏమన్నారు ఫస్ట్? యాక్చువల్గా నేను నా ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ నా బ్యాక్ బోన్ ఎవరన్నా అంటే మా అన్న మాత్రమే. నాకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఈ సెకండ్లో కానీ నేను ఫోన్ చేసి నేను జైల్లో ఉన్నా బెయిల్ కోసం పోరాడడం మా అన్న మాత్రమే. ఎందుకు ఇంత గట్టి చెప్తున్నానంటే నేను ఇంతవరకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఎప్పుడు ఏ మూమెంట్లో ఉన్నా కానీ ఫోన్ చేసి ఈ ప్రాబ్లమ్ నేను ఫేస్ చేస్తున్నానంటే ఏ దానికైనా కానీ నీకు మోటివేట్ చేస్తారు. నన్ను ఎంత మంచి మోటివేట్ చేస్తారు అంటే అంత మంచి మోటివేట్ చేస్తారు. మా ఫ్యామిలీలో కూడా అంటే వాళ్ళకి మెచ్యూర్ మైండ్ సెట్ ఉండదు అనమాట. అందుకనేసి వాళ్ళు ఆలోచిస్తారు, వాళ్ళు నువ్వు ఎందుకు వెళ్తున్నావు, వాళ్ళకి అందరి లెక్క నువ్వు కూడా 10,000 జాబ్ చేసుకోవచ్చు కదా, 10,000 జాబ్ చేసుకోవచ్చు కదా, ఇంటి దగ్గర ఉండొచ్చు కదా, నీకేం అన్ని వాళ్ళు చెప్తుంటారు అనమాట. మనం 10,000కు అక్కడ అయిపోతే ఇంతవరకు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు బయటకు వచ్చాను అనుకో, ఒక ఎమ్మెల్యే ఇప్పుడు రీసెంట్ గా గుంటూరు ఎమ్మెల్యేగా ఉన్నారు, వాళ్ళు లంచ్ కి ఇన్వైట్ చేశారు నన్ను. ఎంత ప్రౌడ్ మూమెంట్ అంటే అంత ప్రౌడ్ మూమెంట్. అలాంటి మూమెంట్స్ ఎక్కడ దొరుకుతుంటే వండర్ఫుల్ మెమరీ మేడం. అలాంటివి వాళ్ళు మేడం ఏమన్నా అంటే ఎగ్జాంపుల్ నీకు 1 lakh రూపీస్ స్పాన్సర్ చేస్తాను అన్నది. నేను వితౌట్ మెయిన్ ట్రావెల్ చేస్తున్నాను మేడం, 1 రూపీ కూడా నాకు అవసరం లేదు, మీరు నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలు మేడం అనేసి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట.